శ్రీతరం భాస్కర్. ఈరోజు శుక్రవారము 29వ తారీఖు ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం. ప్రతినిత్యం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి శుక్రవారం కూడా స్వామి సన్నిధి అంతా కూడా అంగరంగ వైభవంగా మొత్తం కూడా భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. స్వామి సన్నిధి అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చనితో ఉన్నాం. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో చూడొచ్చు. ఈ రోజు శుక్రవారము స్వామి సన్నిధికి అయితే మాత్రం భక్తులైతే కోలాహలం బాగా రద్దీగా ఉంది. ఈ రోజు కూడా చాలా క్రౌడ్ గా ఉంది. ముఖ్యంగా ఈ రోజు శుక్రవారం ముఖ్యంగా చూసినట్టయితే 29 శుక్రవారము డిసెంబర్ మాసము. ముఖ్యంగా స్వామి సన్నిధి అంతా కూడా ఈ రోజు శుక్రవారం కాబట్టి భక్తులతో చాలా రద్దీగానే కనిపిస్తా ఉంది. స్వామి సన్నిధికి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తెచ్చి అలాగే చెప్పు తీసి స్వామి ఆలయ భాగం చుట్టూ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే మనం చూడొచ్చు. ప్రతిరోజు కూడా అప్డేట్స్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో పలహారాలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ కమిటీ వారంతా కూడా ఉచితమైనటువంటి పలహారాలు అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఎందరు భక్తులు వచ్చినా గానీ ఇక్కడ ఉచిత అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది. కమిటీ వారు ఎంతో శ్రమించి ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన ఆలయంలో ముఖ్యంగా పలహారాలు నిత్య అన్నదానాలు అన్నీ కూడా సక్రమంగా జరిపిస్తూ ఉంటారు.